సమూయేలు 2వ గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు 2, 3, 5, 9 అధ్యాయాల వరకు చూస్తున్నప్పుడు దావీదు అంటాడు, నేను యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో మేలు చేయడానికి ఎవరైనా బ్రతికున్నాడా అని అడిగాడు. అప్పుడు చెప్పారు 9వ అధ్యాయంలో ఉంటాయి, లొదేబారులో యోనాతానుకు ఒక కొడుకు ఉండేవాడండి. వాడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు దాది ఆ యుద్ధంలో, అంటే పనిచేసే ఆమె ఆ యుద్ధంలో ఆ బిడ్డను కాపాడడానికి తీసుకెళ్లి పరిగెత్తిపోతూ ఉంటే కింద పడి కాళ్ళు ఇరిగి చనిపోయాడు. కాళ్ళు ఇరిగాయి బిడ్డకు. వాడు లొదేబారులో ఉన్నాడు, కుంటివాడు. దావీదు అంటాడు, ఆయన పర్లేదు పిలిపించండి. లొదేబారు నుంచి కుంటివాడైనటువంటి మెఫీబోషెతు వచ్చాడు. దావీదు అంటాడు, మెఫీబోషెతు బాగున్నావా? భలే ఉంటాయండి మాటలు. మెఫీబోషెతు అంటాడు, చచ్చిన కుక్కలాంటి నా మీద నీకు దయ ఏంటయ్యా? అదేంటి మెఫీబోషెతు, మీ నాన్న నాకు మంచి స్నేహితుడు, ఎన్నోసార్లు మీ తాత చేతిలోంచి తప్పించాడోయ్, నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయి. ఎంత కృతజ్ఞత కలిగిన వాడండి. అందుకే దావీదు కుటుంబాన్ని దేవుడు చేయి విడిచిపెట్టలా. దావీదు సంతతిలో నుంచే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని బిడలారా, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సదాకాలము దేవుని మీద గురి నిలపాలి. సదాకాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సదాకాలం, చాలా బాగుంది ఆ మాట. సదాకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడే సదాకాలం ఆయన మనకు దేవుడై ఉంటాడు. మూడవది, సదాకాలం ఏం చేయాలో చూద్దామా? రండి, ఇందాక చెప్పాను కదండి, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనము తిరిగి 13వ వచనం చూద్దాం. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. 13వ వచనం, మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ఏమండి, మీకు ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం నుంచి దాదాపు ఒక 14-15 అధ్యాయాలు చదవండి. మెఫీబోషెతు ఎంత కృతజ్ఞత కలిగిన వాడో తెలుస్తుంది. దావీదు చేసిన పని కూడా తెలుస్తుంది. సరే, ఇక్కడ మూడొక విషయం ఏంటంటే, దావీదు అన్నాడు మెఫీబోషెతుతో, సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయి అన్నాడు. కుంటివాడండి, రాజు బల్ల యొద్ద భోంచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, సదాకాలము ప్రభు బల్లలో పాలు పొందుతున్నావను? కుంటివాడికి రాజు బల్లలో భాగముంది. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, దేహము అవయవాలు బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నావు. రక్షణ లేదు, ప్రభు బల్లలో భాగము లేదు నీకు. ఎంత దౌర్భాగ్యం! ఉన్న ఫలముగా ఈరోజే ప్రభు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ సువార్త మేము ప్రకటించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? రక్షణ లేని వారు రక్షించబడాలి అని, రక్షించబడిన వారు ప్రభు రాకడకు సిద్ధపడాలని. ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్ళి వస్తున్నారండి, ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పొందేవారు లేరు, బల్లలో చేయి వేసేవారు లేరు. మేమున్న స్థానిక సంఘంలో ప్రతి ఆదివారము ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. మా గురించే చెప్తాను.
ఒక 100 నుంచి 110 మంది మా దగ్గరికి ఆరాధనకు వస్తారు. 100 నుంచి 110 మంది. చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు, 10 సంవత్సరాల లోపున్న పిల్లలు ఒక 25 మందిని తీసేద్దాం. 110లో ఒక 25 తీసేస్తే 85 మంది ఉంటారు. ఇంకా మీకు నేను చెప్పే మాట ఏంటంటే దగ్గర దగ్గర 75 నుంచి 80 మంది పైబడి 85 మంది ఉంటారు కదండి. 85 మందిలో ప్రభు బలలో చేయి వేసేవారు 50 నుంచి 60 మంది. అంటే ఇంకా యవనస్తులుగా, ఇంకా సంఘానికి వచ్చేవాళ్ళుగా 25 నుంచి 30 మంది బ్యాప్టిజమును గూర్చి, అంటే వారిలో పశ్చాత్తాపము లేదు, రక్షించబడాలన్న తపన లేదు, ప్రభు బలలో చేయి వేయాలన్న తపన అస్సలు లేదు. ఇది ఒక భాగమైతే, నా ఆత్మీయులుగా ఉన్నటువంటి ఆయా స్థానిక సంఘాల్లో పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నాకు తెలుసు. నేను ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడేవాడిని, అన్నా మీ చర్చికి, మీది మెయిన్ లైన్ చర్చి కదా, టౌన్లో పెద్ద చర్చి కదా, కాంగ్రిగేషనల్గా ఎంతమంది వస్తారు మీ దగ్గరికి ఆరాధనకు అని చెప్తే 1000 నుంచి 1200 మంది వస్తారు బ్రదర్, లేదా 1500 మంది వస్తారు బ్రదర్ అనేవాళ్ళు. అప్పుడు నేను అడిగేవాడిని, సరే ప్రతి వారం ఇస్తారా, నెలకొకసారి ఇస్తారా, ప్రభుబల ప్రక్కన పెడదాం అన్నా, ఎప్పుడో ఒకసారి ప్రభుబల అయితే ఇస్తారు కదా, నెలకొకసారో వారమో ఎప్పుడో, ఎంతమంది ప్రభుబలలో పాలు పొందుతారని కూడా అడిగేవాడిని. వాళ్ళు చెప్పేవారు 1200 మంది వచ్చే చర్చిలో, 1500 మంది వచ్చే చర్చిలో 200 మంది 300 మంది రొట్టెలో చేయి వేయడం గొప్ప బ్రదర్ అంటారు. మరి నేను అంటాను 1500 మంది వద్దులండి, 1200 మందిలో 200 మంది ప్రభుబలలో చేయి వేస్తే మరి మిగతా 1000 మంది పరిస్థితి ఏంటి? ఉన్న ఫలంగా ప్రభు వస్తే వారి పరిస్థితి ఏంటి? అంటే కాపరికి బాధ్యత లేనట్ట, విశ్వాసులకు బాధ్యత లేనట్లా? చూడండి ప్రియులారా, దావీదు అన్నాడు, సదాకాలము నా బల్ల యొద్ద నివసించు నువ్వు మెఫీబోషెతు. మధ్యలో కొంత అననుకూలత చేకూరుతుంది మెఫీబోషెతుకు, దావీదుకు. ఎలాగా అననుకూలత అంటే, అబ్షలోము రాజ్యం కావాలనుకుంటాడు, దావీదు అడవులకు పారిపోతాడు. అలాగ వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తే ఈ షీబా అనబడే, అంటే మెఫీబోషెతు పొలాలను పని చేయడానికి షీబా అనబడే ఒక వ్యక్తిని రాజు ఏర్పరిచింటాడు కదా, వాడు మాత్రం రాజు దగ్గరికి కొంచెం తిండి పేలాలు అవి ఇవి తీసుకొని వెళ్ళి రాజు దర్శనం చేసుకుంటే, మెఫీబోషెతు రాలేదేంటి అని అడుగుతాడు రాజు అయిన దావీదు. ఏం లేదయ్యా, నీ కొడుకు మరలా రాజ్యాన్ని మెఫీబోషెతుకి ఇప్పిస్తాడని చెప్తే, అతను అక్కడే నగరంలో ఉన్నాడని అబద్ధం చెప్తే అపార్థం చేసుకుంటాడండి దావీదు. దావీదు ఆవేశములో తన ఆలోచన విధానాన్ని మర్చిపోయాడు. చూడండి, సహజంగా రాజు అయితే అబ్షలోమే అవుతాడు, కానీ మెఫీబోషెతును ఎందుకు కూర్చోబెడతాడు రాజరికంలో అనే కొంచెం కూడా జ్ఞానం లేకుండా షీబా ఇక అతని ఆస్తి అంతా నీది అన్నట్టుగా అన్నాడు. తర్వాత ఊరిలోకి వచ్చాడు, మెఫీబోషెతు ఎదురుగా వెళ్ళాడు. మెఫీబోషెతు ఎదురుగా వెళ్ళేసరికి మెఫీబోషెతు ఎలాగున్నాడంటే, గడ్డమంతా పెంచుకున్నాడు, జుట్టంతా పెరిగిపోయింది, బట్టలు మార్చుకోలే, ముఖం కడుక్కోలా, బళ్ళ దగ్గర కూర్చుని నా యజమానుడు ఇబ్బంది పడ్డాడే అని ఉపవాసముతో ఉన్నాడు మెఫీబోషెతు. మెఫీబోషెతులో కృతజ్ఞత ఉంది, కానీ దావీదు అపార్థం చేసుకుని మెఫీబోషెతును దూరపెట్టాడు. దావీదైనా మెఫీబోషెతును అపార్థం చేసుకుని దూరపెట్టాడేమో, కానీ దేవుని నామములో రక్షించబడి ఆయన పాదాల చెంత, ఆయన బల్ల యొద్ద కనిపెట్టే నిన్ను మాత్రం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడూ అపార్థం చేసుకోడు ప్రియులారా. పైపెచ్చు నువ్వే ఎప్పుడైనా దేవుని అపార్థం చేసుకోవడం జరుగుతుందేమో తప్ప దేవుడంటూ నిన్ను ఎప్పుడు అపార్థం చేసుకోడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు నడిపిస్తాడు. మరి సదాకాలం మనమేం చేయాలి అంటే దేవుని మీద గురి నిలపాలి, దేవుని యెడల కృతజ్ఞులమై ఉండాలి, సదాకాలము ఆయన బల్ల యొద్ద భోజనం చేయాలి. నేను ఎప్పుడన్నా అనుకుంటానండి,
25 సంవత్సరాలు పైబడిన సేవా జీవితంలో ప్రభుబల లేకోకుండా ఏ ఆదివారము లేదు. ఏ ఆదివారం, నెలలో కాదు, ఏ ఆదివారము లేదు. ఎన్నో అననుకూలతలు వచ్చాయి. ప్రయాణాల్లో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆరాధనకు చేరుకుంటానులే అనుకున్నప్పుడు చేరుకోలేకపోయాను. నేను వెళ్ళిన బస్సుల ప్రయాణంలో అక్కడ మారి, ఇక్కడ దిగి, అక్కడ మారి. కానీ మందిరమునకు వచ్చి నన్ను నేను ప్రభు ఎదుట సరిచేసుకుని విరవబడిన రొట్టెలో పాలు పొందుతూ వచ్చాను. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సదాకాలము బల్ల యొద్ద ఉండాలి. 4వది, సదాకాలం ఏం చేయాలో చూద్దామా? కీర్తనల గ్రంథము 33వ కీర్తన 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. సదాకాలము నిలుచును. చాలు చాలు ప్రియులారా. 4వది, సదాకాలము దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. అన్నిసార్లు మన ఆలోచనలు సరైనవి కాదు, కానీ అన్నిసార్లు కూడా దేవుని ఆలోచన స్థిరమైనవి. యెషయా గ్రంథకర్త అంటాడు ఒక సందర్భంలో, ఆలోచనయు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఇక్కడ సదాకాలము ఆయన ఆలోచన నిలుచును అన్నాడు. అదే సొలొమోను అయితే అంటాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన ఆలోచన సదాకాలం ఉండేది. ఈరోజు చాలా మంది చదువుకునేటప్పుడు అది వరకే పై చదువులు చదివిన వాళ్ళ ఆలోచనలను, లేదా కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ఆలోచనలు తీసుకుంటారు. మంచిదే, నేను వద్దనను. కానీ దేవుని ఆలోచన స్థిరమైనది ప్రియులారా. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, ఏలయనగా మనకు శిశువు పుట్టును. యెషయా గ్రంథం 9:6. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ లోకంలో చాలా మంది పేరు పెట్టుకుంటారు, ఏదో ఒక మంచి పేరు. సంతోషమ్మా అని పెట్టుకుంటే సంతోషం ఉండకపోవచ్చు, వారి జీవితాల్లో విషాదాలు ఉండొచ్చు. కానీ నా ప్రభు అయిన దేవుడు ఆలోచనకర్త అనే పేరు ఉంది. ఆయన ఆలోచన లేనివాడు కాదు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది. అందుకే ప్రభునందు ప్రియులారా, సదాకాలం ఆయన మనకు దేవుడుగా ఉండాలి అంటే ఆయన ఆలోచనను మనం అడగాలి. మీరు బైబిల్ గ్రంథంలో రాజైన దావీదును చూస్తున్నప్పుడు, రాజు కాకముందు, రాజు అయిన తర్వాత, యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఎదురుగా సమస్యలున్నప్పుడు దేవుని ప్రత్యేకంగా ఏమడిగాడో తెలుసా? విచారణ చేసేవాడు. వెళ్ళమంటావా వద్దా, ప్రభువా చెప్పయ్యా అని అడిగేవాడు. ఆయన ఆలోచన తీసుకుని ముందుకెళ్ళేవాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఆలోచనకే ఆలోచననివ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయితే, సదాకాలము ఆయన ఆలోచనను మనము ఎందుకు మీరాలి? అడిగి చూడండి ఆయనను. ఒక ఇల్లు కడుతున్నారా? ఆలోచన అడగండి. ఒక చదువా? ఆలోచన అడగండి. ఒక ఉద్యోగమా? ఒక వ్యాపారమా? దేవుని సేవన? దేవుని ఆలోచన కొరకు కనపెడదాం. ఆయన ఆలోచన చాలా గొప్పది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో రాజైన దావీదుకు ఒక మంత్రి ఉండేవాడు, అహీతోపెలని. వాని ఆలోచన ఎలాంటిదంటే దేవుని ఆలోచన లాంటిది వాని ఆలోచన. కానీ మీరు తర్వాత చూస్తే వాని ఆలోచన నెరవేరక వాడు వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చెను అని రాయబడింది అబ్షలోము కాలంలో. అంటే చాలా మంది ఆలోచనలు జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ దేవుని ఆలోచన సదాకాలము ప్రియులారా. అందుకే మీరు 33వ కీర్తన 11వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును,
ఆయన సంకల్పములు తరతరములు ఉండును అన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుని నమ్మిన వారు సదాకాలము దేవుని మీద గురి నిలపాలి. సదాకాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సదాకాలము దేవుని బల్ల యొద్ద ఉండాలి. సదాకాలము దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. ప్రభువా, కొన్నిసార్లు నా ఆలోచన విధానం పెడదారి పడుతున్నప్పుడు, దారి తొలగిపోతున్నప్పుడు మీ సహాయాన్ని కోరుతున్నాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆలోచన చేత నన్ను నడిపించు. బైబిల్ గ్రంథంలో జ్ఞానైన సొలొమోను అన్నాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరం అన్నాడు. మంచిదే చాలా మంది ఉండడం, కానీ అందరికన్నా దేవుని ఆలోచన చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అది యుగ యుగాలు నిలిచేది. ఆయన ఒక్కసారి ఆలోచన ఇచ్చిన తర్వాత, అయ్యో సారీ, ఎక్స్క్యూజ్ చేయండి, ఇది కాదు ఇంకొకటి చెప్తాను అన్నాడు. ఆయన చెప్పాడా? ఆయన మాట ఎలాగుంటుందంటే అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని ఆలోచన సదాకాలము కనిపెట్టాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చాలు. ఎవరుంటారు సదాకాలము ప్రభువుతో? అక్కడ పై వచనాలను చూస్తే రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారు ఉంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, సదాకాలము అంటే నువ్వు నేను బ్రతికినంత కాలము రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. అక్కడ 13 నుంచి మనం చూస్తే, వాస్తవానికి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:13 నుంచి చదవద్దులేండి. అక్కడ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకూడదు, దుఃఖపడకూడదు అన్నాడు. అంటే ఇదివరకే మన ముందు చనిపోయారు చూడండి, వారిని గురించి మనకు దుఃఖం, మన కళ్ళ ముందు మన వాళ్ళను కోల్పోయామే అన్న బాధ మనకుంటుంది. అయితే దేవుడు తన దాసుని ద్వారా చెబుతున్న మాట, నిరీక్షణ కలిగిన వారు దుఃఖపడరు. ఎందుకు? వారిని రాకడలో మనం కలుసుకుంటాం కాబట్టి, కాబట్టి ప్రభు నందు ప్రియులారా, సదాకాలము ఈ లోకంలో బ్రతికినంత కాలము ఒక నిరీక్షణ. ఈ వాక్యాన్ని మీరు చూస్తున్నప్పుడు తర్వాత మీరు చదువుకోనండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనైతేనేమి, ఇంకా ఆయా సందర్భాలలో మనం చూస్తే దేవుని ఎడల మనకు కలిగిన నిరీక్షణ ఎప్పుడు మనలను సిగ్గుపరచదండి. నిరీక్షణ చాలా గొప్పది ప్రియులారా. అందుకే నేను ఇందాక కోరాహు కుమారుల గురించి చెప్పాను కదండి. మీరు తర్వాత 42వ కీర్తనకు వెళ్ళి చదువుకోగలిగితే కోరాహు కుమారులు అంటారు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. యోబు చాలా బాధకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు. స్నేహితులు వచ్చి పోల్చుకోలేకపోయారు యోబును. ఇలాగైపోయాడేంటి యోబు అని 4వ అధ్యాయం 6వ వచనానికి వెళ్తున్నప్పుడు యోబుతో స్నేహితులు మాట్లాడుతుంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నిరీక్షణ కలిగిన వాడు భక్తిలో భయపడడు. ఈరోజు పరిస్థితులు అననుకూలంగానే ఉండొచ్చండి, కానీ ఎప్పుడు అలాగే ఉంటాయి అనుకోమాకండి. నిరీక్షించండి, ప్రభు పాదాలు పట్టుకోనండి. దేవా, నేను నమ్మిన బిడ్డను నాయనా, నేను అపవాది నా మీద దాడి చేసిన మాట వాస్తవమే, కానీ రాకడ వరకు నేను నిరీక్షణను కోల్పోను.
నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో, నీ దయలో జ్ఞాపకం చేసుకో, నన్ను లోకములో ఎక్కడా సిగ్గుపరచనీయకు. నిరీక్షణ సిగ్గుపరచదండి. దేవుని నమ్మి నిరీక్షించిన వారు లేఖనాల్లో ఎవరైనా సిగ్గుపడ్డారా ప్రియులారా? సిగ్గుపడ్డారా? హన్న తన జీవితంలో మూయబడిన గర్భముతో ఉంది. ఆమె సిగ్గుపరచబడలా. దేవుని ఎదుట మొరపెట్టింది. అక్కడ దైవజనుడు చెప్పాడు, రాగల సంవత్సరానికి ఇలాంటి కార్యం. నిరీక్షించింది, సిగ్గుపడలా. ఆమె ఆ బిడ్డను ప్రభుకే అర్పించేసింది. తర్వాత మరలా 5 పిల్లల్ని ఎత్తుకుంది. బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరిని నిరీక్షించిన ఏ ఒక్కరిని చూసినా సిగ్గుపల్ల. అబ్రహాము 75వ సంవత్సరంలో వాగ్దానం పొందాడు. 25 సంవత్సరాలు నిరీక్షించాడు. మధ్యలో శారమ్మ మాటని ఇస్మాయిల్ రావడానికి కారణమైంది, కానీ అబ్రహాము ద్వారా ఆయనదే సంతానం అని చెప్పాడు. సిగ్గుపడకుండా నిలబెట్టాడు ప్రియులారా అబ్రహామును. ఇస్సాకుది అనబడిదే నీ సంతానం అన్నాడు. యోసేపు నిరీక్షించాడు, సిగ్గుపడ్డాడా? ఏ కల కన్నాడో ఆ కలను చేరుకున్నాడు. ఇలాగ నేను చెప్పుకుంటూ వెళ్తే దేవుని నామములో నిరీక్షించిన ఏ ఒక్కరు కూడా సిగ్గుపల్ల ప్రియులారా. నిన్నెందుకు సిగ్గుపడనిస్తాడు దేవుడు? నువ్వు ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు. రా ప్రభు పాదాల చెంతకు, మొరపెట్టు. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. దేవుని దూత అంటుంది, వదిలిపెట్టయ్యా, నేను వెళ్ళాలి. వెళ్ళనివ్వను. నీవు నన్ను దీవించితే తప్ప నిన్ను వెళ్ళనివ్వను. ప్రభునందు ప్రియులారా, నిరీక్షణ సిగ్గుపడనివ్వదండి. ఈరోజు చాలా మంది బాధలకు కారణం ఏంటో తెలుసా? నిరీక్షణ లేక. ఏవేవో తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు అక్కర్లేదు. ప్రభు వైపు నిరీక్షించు. ఆయన అద్భుతమైన కార్యములు చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. సామర్థ్యం కలిగిన దేవుడు. హృదయాన్ని పిండి వేసే సంఘటనలు ఎన్నో ఉండొచ్చు. మన నిరీక్షణ ఏమైంది? విశ్వాస జీవితములో మీరు లేఖనాలను ఎరిగిన వారని నేను అనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం, అనగా 13వ వచనం చివరి వచనాన్ని చూస్తే, కాగా ప్రేమ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుచును అన్నాడు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు తర్వాత విషయం. కానీ నిలిచేవి చెప్పాడు చూడండి. విశ్వాస జీవితంలో నిలవవలసినది విశ్వాసం నిలవాలి. విశ్వాస జీవితంలో నిలవవలసినది నిరీక్షణ కూడా నిలవాలి. నిరీక్షించాలి. నిరీక్షణ సిగ్గుపడనివ్వదు. బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు నిరీక్షించిన వారు ఎక్కడా సిగ్గుపడలా. అందుకే అన్నాడు పౌలు భక్తుడు మొదటి దశ 4:17 అన్నాడు, ప్రభువుతో యుగయుగాలు సదాకాలము ఉండాలి అంటే నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఏది లేదని ఇప్పుడు అనుకుంటున్నారో ఒకరోజు అది వస్తుంది. ఏది దూరమైంది అనుకుంటున్నారో అది ఇవ్వగలడు ఆయన. ఏది సాధ్యం అనుకుంటున్నారో ఆయన నీకు అసాధ్యం అనుకున్నావో ఆయన సాధ్యపరచగలడు. సో నిరీక్షించు, నిరీక్షించు. నిరీక్షణ సిగ్గుపడనివ్వదు. 5 విషయాలు మనం చూసాం దేవుని నమ్మిన వారి జీవితంలో. 48వ కీర్తన 14 మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన నడిపించును అన్నాడు. దేవా, నువ్వు మాకు సదాకాలం దేవుడుగా ఉండాలి, మరణం వరకు నడిపించాలి. మరి మేమేం చేయాలి సదాకాలం అని అడిగితే ఆయన అన్నాడు, సదాకాలము ఆయన మీద గురి నిలపాలి, లక్ష్యం ఉంచాలి. గురిని తప్పించేవి ఎన్నో ఆకర్షించేవి వస్తాయి, అడ్డగించేవి వస్తాయి, దారి తప్పించేటి వస్తాయి. నో, గురి ఆయన మీద నిలపాలి. ప్రభువా, నేను పరలోకం చేరేంత వరకు నా గురిని కోల్పోను అని ఆయన వైపు చూడాలి. తలలు ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా నాకు సదాకాలము దేవుడుగా ఉండు అని ప్రభు సహాయాన్ని కోరదాం.
మీ లేఖనాలను ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు సదాకాలము గురి నిలపాలి అని, కృతజ్ఞులమై ఉండాలి అని, ఓ తండ్రి మీ బల్ల యొద్ద ఉండాలి, మీ ఆలోచన కొరకు కనిపెట్టాలి, రాకడ కొరకు నిరీక్షించాలి అని మీరు పలికిన పరలోకపు వాక్కులను బట్టి స్తోత్రములు నాయనా. కేవలము వినువారు మాత్రమై ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారుగా నిలిచి ఉండడానికి, సదాకాలము నిలిచి ఉండడానికి మాకు మీరు సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకు ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.